హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలా తొడుకొని వెళ్ళాలి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది, వీడియోలో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఇంటికాడ నుంచి వచ్చేసి మా అక్క కొడుకు, మా చిన్నక్క కొడుకు ఒకటి వస్తున్నాడు. కొత్తగా కాదండి, ముందు 5 ఏళ్ళు ఉండి వెళ్ళాడు. ఇప్పుడు కొత్త వీసా మీద వచ్చినాడు అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని వచ్చేదానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కొత్తగా వచ్చినట్లయితే కన్నా కోవిడ్ పతాక ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. మనము అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టి కోవిడ్ పతాక చూపించి తీసుకొని రావాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి. ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. ఒక 5 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం సాపర్ వెళ్ళేదానికైతే ఒక ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మనం సాపర్ నుంచి ఎవరైనా వస్తే తీసుకుని వచ్చేదానికైతే ఒక ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. పైన అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే కన్నా మామూలుగా సాపర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కన్నా సాపర్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ దవార్ అనమాట. ఇది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దవారు, పాత ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసి పార్కింగ్ లైన్కి వెళ్తున్నాం అనమాట. మనం ఎక్కడంటే అక్కడ బండి పెట్టేదానికి కుదరదు ఫ్రెండ్స్. బండి పెట్టామంటే కన్నా మొక్కలకు రాస్తారు, కుదిరితే బండినే తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఖచ్చితంగా మనం పార్కింగ్లోనే పెట్టుకోవాలా. మనం వచ్చేటప్పుడు అయితే కన్నా మంచి బయట ఉన్నప్పుడు పాత వాళ్ళు అయితే కన్నా ఎమర్జెన్సీ టైప్లో వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. కానీ మామూలుగా అయితే కొత్త వాళ్ళ టైప్ అయితే కన్నా ఖచ్చితంగా మనం పార్కింగ్లో పెట్టే వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం పార్కింగ్లో పెట్టుకొని టికెట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి. ఎందుకంటే ఇది మనకు టైమింగ్ చూపిస్తుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం ఈ టికెట్ తెచ్చామంటే ఎంత టైమింగ్ బట్టి దాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటారు మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, పార్కింగ్లోకి ఎంటర్ అయ్యాము. పార్కింగ్లో పెట్టేసి మనం వెళ్ళాలన్నమాట లోపలికి తీసుకొచ్చేదానికి. ఇక్కడ మనకు దగ్గరలోనే పార్కింగ్ దొరికింది. ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ పార్కింగ్లో నుంచి బండి పెట్టి పార్కింగ్లో స్ట్రైట్గా ఎదురుగా చూసామంటే ఫ్రెండ్స్ మనకు దారి కనపడుతుంది. ఇదే దారి అనమాట. ఎక్సలేటర్ ఉంటుంది. దీంట్లో నుంచి మనం చక్కగా కిందికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు లేదా పాత వాళ్ళు అయినా కూడా కొత్త వీసా మీద వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వచ్చేసి ఒక సపరేట్గా అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ లోపల కూర్చోబెడతారు. ఎందుకంటే కొత్తగా నెట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కైపులు వచ్చి పిలుచుకోబోవాలా, లేదంటే వాళ్ళ కోవిడ్ వాళ్ళ బతాక తీసుకొని వచ్చి చూపించి పిలుచుకోబోవాలన్నమాట. అది ప్రాసెస్. అందుకనేసి వచ్చేసి అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడతారనమాట. ఇక్కడ కూర్చోబెట్టినాక మనం వచ్చి వాళ్ళ బతాక చూపించి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మా ఊడు కనపడాలి. తర్వాత ఫోన్ కొడితే తెలిసింది ఏమంటే కోవిడ్ ఎయిర్లైన్స్ వస్తే ఇక్కడే కాదు వేరే ఎయిర్పోర్ట్ అనేసి. చూడండి ఫ్రెండ్స్, పరిస్థితి అది అనమాట. ఇక్కడ కనపడితే చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. వీళ్ళంతా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, వీళ్ళని సపరేట్ వేసి పెట్టారనమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అటు నుంచి వాపస్ వచ్చాను. ఎందుకంటే కువైట్ ఎయిర్లైన్స్కి వచ్చిన వాళ్ళు టెర్మినల్ 4 అంట, ఈ ఎయిర్పోర్ట్ కాదు, పక్కన ఉన్నది అనమాట ఇంకోటి, అక్కడికి వెళ్తారంట. నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను ఇదే అనుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది కాదు ఇంకోటి అనేసి. నేను ప్రజెంట్ అయితే మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ కాడికి వెళ్తున్నా ఫ్రెండ్స్. అక్కడ పార్కింగ్ లేకి ఎంట్రన్స్ అవుతానే కదా ఫ్రెండ్స్. అప్పుడు టికెట్ తీసుకున్నాము. అది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్లో ఇక్కడ ఇవ్వాలి. 200 ఫీల్స్ వచ్చిందనమాట. ఒక గంట వరకు అయితే 200 ఫీల్స్. మనం ఏమంటే ఒక 5 నిమిషాల్లో ఉన్నాము. కానీ ఎంత ఉన్నా గంట ఉన్నా, హాఫ్ అన్ అవర్ ఉన్నా, 1 అవర్కి అయితే 200 ఫీల్స్ ఇవ్వాలి. ఇంక ఎత్తుకుంటూ మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ టెర్మినల్ 4. ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని మనం దాటుకొని ఈ పక్కలకి వెళ్ళాలన్నమాట. మామూలుగా అక్కడ కూడా పార్కింగ్ ఉంటుంది. ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకదు. మనం ఇప్పటికే లేట్ అయిపోయింది చూద్దాంలే అనేసి అక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, పార్కింగ్ దొరుకుతుంది అనేసి. నేను ఫస్ట్ అక్కడే అనుకొని పాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. కానీ కువైట్ ఎయిర్లైన్స్ అయితే ఇక్కడంట టెర్మినల్ 4, ఇది వేరు అనమాట. కాబట్టి నేను ఇక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్. చూడండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తే కానీ ఎక్కడ ఉండేది తెలియదు నాకు కూడా. ఫస్ట్ టైం వెళ్తున్నాను.
అంటే ఇంతకుముందు వెళ్ళాను కానీ ఇక్కడ మామూలుగా తీసుకొని వచ్చేదానికైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడే మనం వచ్చేసి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. టెర్మినల్ 4 ఎయిర్పోర్ట్ కాడ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం వచ్చేసి అక్కడ ముందు చూపించారు కదా, అక్కడ పెట్టుకుంటే పార్కింగ్లో ఎదురుగా కనబడుతుందా దాంట్లో నుంచి నడిచి వెళ్ళాలి. మామూలుగా ఇక్కడైతే ఎమర్జెన్సీ టైప్, మామూలుగా అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయే టైప్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ప్రజెంట్ అయితే బండి పార్కింగ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదానికి వెళ్ళి చూద్దాం. అలాగే బయటకు వచ్చే వాళ్ళకి కూడా ఇది ఎంట్రన్స్ అనమాట. బయటకు వస్తుంటారు. ఆ పక్క ఇంకో ఎంట్రన్స్ ఉంది, ఇది ఒకటి. లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎయిర్పోర్ట్లో. ఆ ఎయిర్పోర్ట్కు ఈ ఎయిర్పోర్ట్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే హెవీ రేంజ్ జనాలు ఉంటారు, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా అక్కడ నిలబడుకొని కూడా ఒకసారి వచ్చేసి పంపించేస్తుంటారు జనాలు ఎక్కువ అయిపోయినారనేసి. హౌస్ఫుల్ టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఫ్రీగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. కూర్చునే దానికి చూడేస్తారా, ఆ పక్క వచ్చేసి సోఫా సెట్లు వేసి పెట్టారు, నీట్గా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా నీట్గా ఎవరే జనాలు కూడా లేదు చూసారా. ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే ఏమి ఒక 10% మాత్రమే ఉంటారు, మిగతా 90% ఫ్రీగా జనాలు ఖాళీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడున్నాడని ఎత్తుకుతాను, ఎందుకంటే అక్కడైతే నాకు తెలుసు డైరెక్ట్ కిందికి పోతూ ఉంటారనేసి. ఈ ఎయిర్పోర్ట్లో కొత్త వాళ్ళు ఎక్కడ ఉంటారనేది తెలియదు. కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కొత్తగా వీసా మీద వచ్చేవాళ్ళు. పాత వాళ్ళైనా కొత్త వీసా మీద వచ్చినారంటే ఫస్ట్ టైం అన్నిట్లు అనమాట. అది ప్రాసెస్ ఫ్రెండ్స్. చూద్దాము. ఇక్కడ ఒక బెంగాల్ అతను అడిగాను, కొత్తగా వచ్చిన వాళ్ళ కోవిడ్ ఎయిర్లైన్స్కి వచ్చినారు, ఎక్కడ కూర్చోంటారు చూడండి అంటే, అక్కడ ఉంటాడు లాస్ట్ జనాలు ఉన్నారు చూడండి, అక్కడ కూర్చోంటారు పోండి అన్నాడు. ఇక్కడికి వెళ్ళి చూస్తే లేదు, వేరే అడిగితే ప్రాసెస్ చెప్పాడు. ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి వచ్చేసి బయటకు వస్తారనమాట. మనము ముందుగా వచ్చేసి కోవిడ్ ఇక్కడ వచ్చేసి ఒక టోకెన్ తీసుకొని మన బతాకా ఇచ్చి, కోవిడ్ బతాకా ఇచ్చి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మన ఫోన్ నెంబర్ ఇస్తే ఇక్కడ యాడ్ చేసుకొని వాళ్ళ లోపల నుంచి బయటికి పంపిస్తారనమాట. బయటికి పంపించాక వచ్చేసి ఇక్కడికి మళ్ళీ వచ్చి మనం 5 KD వచ్చేసి అమౌంట్ పే చేయాలి. ఇది క్యాష్గా ఇస్తే కుదరదు ఫ్రెండ్స్, ఓన్లీ కెనెట్ రూపంలోనే కట్టాలి, కార్డులో నుంచే కట్టాలన్నమాట. అలాగే వచ్చేసి వీసా ఫోటో కాపీ కూడా ఉండాలా, ఎందుకంటే వాళ్ళకి చూపించాలా ఆ వీసాను మనకు తీసుకుని వచ్చిన పతాకాలో ఉండే పేరు ఒకటేనా కాదా అనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళలో ఒక మనిషి వెళ్ళి లోపల నుంచి పిలుచుకొని వస్తారనమాట. చూసారా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే పిలుచుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ ఛార్జ్ అనేసి 5 KD తీసుకుంటారనమాట. వాళ్ళ లోపల నుంచి వచ్చి పిలుచుకొని వచ్చిన దానికి, మన అంత అడ్రస్ నోట్ చేసుకున్న దానికి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి పక్కన ఉన్నాడు కదా, ఇతనే మా బామర్ది అనమాట వచ్చిండేది. అక్కడ ఇంకా వెయిటింగ్లో ఉన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నా ముందర వచ్చిన వాళ్ళు తీసుకుంటాడు. ఇక్కడి నుంచి వచ్చేసి మనల్ని పిలుస్తారు, మన పేరుతో పిలుస్తానే వెళ్ళి మనం 5 KD అమౌంట్ కట్టేసి వీటి నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అది ప్రాసెస్. అయిపోయింది ఫ్రెండ్స్ ప్రాసెస్. ప్రజెంట్ వచ్చేసి ఇంకా వీళ్ళు ఉండేది వచ్చేసి సాల్మియా, డైరెక్ట్ సాల్మియాకి వెళ్ళిపోవడం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను పార్కింగ్ వచ్చేసి డబుల్ పార్కింగ్ లేకుండా ఇక్కడ దగ్గరలోనే పెట్టాను అనమాట, దానికి అనుకోనే. ఎందుకంటే పార్కింగ్ ఉండింది, ఒకసారి ఉండకపోతే మనం ఆ పక్క దూరంగా పెట్టి పార్కింగ్ నడుచుకొని రావాలన్నమాట. మనకు ప్రాసెస్ అయితే దగ్గరలోనే ఉండింది కాబట్టి పెట్టేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పార్కింగ్ అయితే ప్రశాంతంగా ఉంది, అక్కడ మాదిరి కాదు. జనాలు కూడా అయితే మరీ తక్కువగా ఉన్నారు, ఫ్రీగా ఉంటుంది ఇదైతే ఎయిర్పోర్టు. అలా లగేజ్ తోసుకుంటూ వెళ్ళి బండికాడికి వెళ్ళాం ఫ్రెండ్స్. బండిలో పెట్టేసి, ఎందుకంటే బయట వచ్చేసి ఎక్కువ ఎండగా వస్తుంది, అందుకనేసి తొందరగా లగేజ్ వచ్చేసి బండిలో పెట్టేసి సీదా సాల్మియా ఫ్రెండ్స్. అది పరిస్థితి. మిగతా ఫ్లైట్లతో పోల్చుకుంటే ఫ్రెండ్స్, కోవిడ్ ఎయిర్లైన్స్ వచ్చేసి 5 to 5.5 చెన్నై నుంచి 5 నుంచి 5.5 గంటకంతా కోవిడ్లో దింపేస్తుంది. ప్లస్ వచ్చేసి లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మిగతా ఫ్లైట్లు వచ్చేసి 30, 35, 7, 40, 46 అట్లా ఉంటాయి. ఇది కోవిడ్ ఎయిర్లైన్స్ వచ్చేసి మనకు వచ్చేసి 46 + 7 kg to 6 kg 6 కానీ 7 కానీ హ్యాండ్ లగేజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ 52 or 53 అయితే పక్కా తీసుకొని రావచ్చు అనమాట. ఇది వచ్చేసి నార్మల్ టికెట్ వచ్చే లగేజే అనమాట. 52 kg ఫ్రెండ్స్ కోవిడ్ ఎయిర్లైన్స్. మిగతా ఫ్లైట్లకు ఈ ఫ్లైట్లతో పోల్చుకుంటే కన్నా ఫ్రెండ్స్, టికెట్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక 20-25 దినాల్లో ఒక 5,000 నుంచి ఒక 7,000 వరకు అయితే మిగతా ఫ్లైట్లతో ఈ ఫ్లైట్కి అయితే టికెట్ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ టికెట్ రేట్ వచ్చేసి 8 దినాలు పడింది ఇండియా నుంచి కువైట్కి వచ్చేదానికి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే సాల్మీ వచ్చేసాము వాళ్ళ ఫ్లాట్ కాడికి ఫ్రెండ్స్. ఇది వాళ్ళ బిల్డింగ్ అనమాట. లగేజ్ అయితే దింపిస్తున్నాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.